హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి లాస్ట్ డే ఆఫ్ ఓటింగ్ అనుకోండి. మీరు ఎలా అనుకున్నా ఫ్రైడే ఓటింగ్ చూసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా మారబోతుందంటే ఏమి ఇంట్రెస్ట్ లేదు. కాకుంటే చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలి. అండ్ ఎందుకనంటే నిజంగా ఓటింగ్ లో మ్యాజిక్లు జరుగుతున్నాయి అని అంటే ఖచ్చితంగా ఓటింగ్ లో ఇద్దరి మధ్యలో పోరు మామూలుగా లేదు. కానీ ఇంకటి ఒక మాట్లాడుకోవాల్సింది, నిన్న జరిగిన ఏవీలో గురించి మాట్లాడుకోవాలి. అంతకంటే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. వీడియోకి ఒక లైక్ వేసుకొని ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ప్లీజ్ అంటే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. అంతకంటే ముందు హైప్ అనే బటన్ ఉంది కదా, దాని కూడా ఒకసారి క్లిక్ చేయండి. వీడియో ఎక్కడైనా నచ్చింది అనుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయను, టాపిక్లోకి వెళ్దాం. నిన్న ఎంతమందికి తనుజాకి ఏవి చూస్తే ఏవీలో ఏదో ఇంపాక్ట్ తక్కువైపోయింది అంటే ఏవీలో అంత చూపించే అంత సినిమా కూడా లేదా, అసలు ఇంత ఎలివేషన్ లేదా, చాలా ఫ్లాట్ గా ఉంది. మరీ హెవీ రేంజ్ లో చూపించినట్టుగా అయితే ఎక్కడ కనిపించలేదు నాకైతే. ఇంకొక మెయిన్ ఇంపాక్ట్ ఏంటంటే ఎలివేషన్ అనేది ఎక్కువగా చూపించాలి. అసలు ప్రోమో మన ఇది ఏవీలు చూపించినప్పుడు ఎలా ఉండాలి, తెలియని గూస్ బాంబ్స్ మూమెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఎక్కడికి పోయాయి? ఏం జరుగుతుంది అసలు? బిగ్ బాస్ ఎందుకు ఇంత దారుణంగా తనుజాను టార్గెట్ చేశాడు? ఇంత సిచ్యువేషన్ ని ఇంత నిజంగానే ఒక ఇంపాక్ట్ చూపించేంత సిచ్యువేషన్ ఉందా? ఏవీలో ఏమీ లేదు. మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. నిజంగా త్రూ అవుట్ వీక్ కాదు, త్రూ అవుట్ సీజన్ మొత్తం కూడా తనుజా లేకపోతే అసలు సీజనే లేదు. ఇది అందరూ ఒప్పుకోవాల్సిందే. సో అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. కానీ బిగ్ బాస్ ఏదో క్యాలిక్యులేషన్లు చేసుకుంటా మ్యానిక్యులేషన్ చేస్తున్నాడు, జనాల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు. సో అదొక సీజన్ అంటే మళ్ళీ ఇంకా మన పవన్. సో పవన్ కి ప్రోమోలో చూపించినట్టు ఎలివేషన్ బాగా ఇచ్చారు. ఎపిసోడ్లో చూస్తే పెద్దగా ఏం ఇంపాక్టే లేదు. అసలు చాలా చప్పగా ఉన్నట్టుగా అనిపించింది నాకైతే. ఎక్కువ ఇంపాక్ట్ చూపించేంత సిచ్యువేషన్ అయితే నిజంగా లేదు. తనుజాకి అసలు ఒక విన్నర్ రేస్ లో ఉంది కదా, ఆ రేంజ్ లో ఎలివేషన్ రావాలా, ఆ రేంజ్ లో ఏవి కట్ చేయాలి అనే సిచ్యువేషన్ అయితే లేనట్టు అనిపించింది. ఇప్పుడు ఇమాన్యుయల్ వచ్చింది, ఇమాన్యుయల్ మించి ఉండేటట్టు ఉండాలి ప్రోమోస్ ఏవీస్ అంటే. అవన్నీ ఎక్కడ పడుకోబెడుతున్నారో ఎక్కడ చేస్తున్నారో తెలియదు. కానీ నిజంగానే బిగ్ బాస్ ఈ దెబ్బతో క్లారిటీ వచ్చేసింది. తనుజాను ఖచ్చితంగా తొక్కేయాలి అని చెప్పేసి ఫిక్స్ అయిపోయినట్టు బిగ్ బాస్. అదే జరుగుతుంది అనమాట. సో ఓవరాల్ గా ఓటింగ్ ఆర్డర్స్ చూసుకుందాం. అండ్ ఖచ్చితంగా మీకు నచ్చిన కంటెస్టెంట్ కోట్లు వేసుకోండి. చాలా అంటే చాలా చేంజెస్ జరగబోతున్నాయి. చాలా మంది ఈ సిచ్యువేషన్స్ మార్చబోతున్నారా అని అంటే ఖచ్చితంగా ఏమీ ఉండదు. సోషల్ మీడియాలో జరుగుతున్నదంతా ఒక తెలియని బజ్ క్రియేట్ చేస్తున్నారు. అంటే బిగ్ బాస్ ఫినాలి, బిగ్ బాస్ విన్నర్ ఎవరు అనే దాని మీద బజ్ క్రియేట్ చేస్తున్నట్టు అనిపించింది నాకు. సో తీరా చూసుకుంటే ఏంటంటే చాలా క్లారిటీ ఓటింగ్ పడుతుందా అని అంటే ఇద్దరికి ఈక్వల్ ఓటింగ్ పడుతుంది, మైనర్ డిఫరెన్సెస్ ఉంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు కదా. సో అలాంటిది ఏమీ లేదు. ఖచ్చితంగా ఇద్దరికి డిఫరెన్సెస్ ఉంది. 1 or 2% డిఫరెన్స్ ఉంది. ఎవరికి? కళ్యాణ్కి, తనుజాకి. సో టాప్ పొజిషన్ ఎవరున్నారు అని అంటే ఏవి పడ్డాక ఎలివేషన్ ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఏవి పడ్డాక ఓటింగ్ దుమ్ము లేచిపోతుంది అని చెప్పేసి అని అనుకున్నాడు. తీరా చూస్తే అనుకున్నది మాత్రమే మిగులుతుంది తప్పితే అక్కడ ఆచరించేది ఆ ఆలోచన అనేది ఎక్కడ కనిపించట్లే బిగ్ బాస్కి అయితే. మరి ఏ విధంగా వర్కౌట్ చేద్దాం అనుకుంటున్నాడో బిగ్ బాస్ తెలియదు. కానీ ఒక రేంజ్ లో ఉంటుంది అనుకున్నదంతా చప్పగా తీసుకెళ్తున్నాడు. సో అది జరుగుతుంది అనమాట. 32% తోటి టాప్ పొజిషన్ లో తనుజా ఉంది. చాలా క్లారిటీ ఓటింగ్ పడుతుంది. తనుజాకి ఇప్పటి వరకు ఏ రివ్యూ చెప్పినా కూడా 30% తక్కువ ఎక్కడా లేదు, ఎప్పుడూ కూడా రాలేదు. సో గుర్తుపెట్టుకోండి, చాలా క్లారిటీ ఓటింగ్ పడుతుంది అనడానికి నిదర్శనం ఇదే అనమాట. సో ఏంటి అంటే 32% తోటి టాప్ పొజిషన్ లో లీడ్ చేస్తుంది. అండ్ సెకండ్ పొజిషన్ వచ్చేసరికి కళ్యాణ్ ఉన్నాడు. చాలా మంది కళ్యాణ్ అనేసరికి కళ్యాణ్ది ఆల్మోస్ట్ గా 4th పొజిషన్ లో పడబోతుంది, ఎండింగ్ లో పడబోతుంది అని చెప్పేసి. ఏవి ఎప్పుడు పడ్డా కూడా ఏం వర్కౌట్ ఒరిగేది ఏమీ లేదు. చాలా మంది చెప్తున్నారు ఏవి పడడం వల్ల ఓటింగ్ పెరిగిపోతుంది, ఏవి పడడం వల్ల దుమ్ము లేచిపోయి అంత ఎలివేషన్ వచ్చేస్తుంది. అక్కడ అసలు బిగ్ బాసే ఎలివేషన్ లేకుండా కట్ చేస్తున్నట్టుగా అనిపించింది. బిగ్ బాస్ ఎయిటింగ్ ఏదైతే ఉందో ఆ ఎడిటర్ ఎవరైతే ఉన్నారో ఆ ఎడిటరే మొత్తం ఎలివేషన్ అంతా ఈయనే కట్ చేసినట్టు అనిపిస్తుంది. సో బిగ్ బాస్ టీం చెప్పినట్టు కూడా కాదు, ఈయనే కట్ చేశాడు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది.
ఎందుకనంటే ఆ రేంజ్ లో కట్ చేస్తున్నాడు ఏవీలు మాత్రం, అంత రేంజ్ లో అసలు మామూలుగా వీళ్ళు ఇంత ఖర్చు పెట్టింది ఏవీలో అట్లీస్ట్ ఆ పర్సన్ అన్న మార్చాల్సిందేమో. సో కళ్యాణ్కి 30% ఉంది, ఇద్దరి మధ్యలో 2% డిఫరెన్సెస్ ఉంది. బట్ మిస్డ్ కాల్ డేటాలో హ్యూజ్ డిఫరెన్సెస్ ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. బట్ హ్యూజ్ డిఫరెన్సెస్ అయితే ఏమీ లేదు, అక్కడ కూడా సిచ్యువేషన్ 1 or 2% ఓటింగ్ అనేది డిఫరెన్సెస్ ఉంది ఓవరాల్ గా చూసుకుంటే. సో తనుజాకి 100% ఛాన్స్ ఉంది, అండ్ 100% కాదు 99.99% ఛాన్స్ ఉంది, అండ్ కళ్యాణ్కి 99% ఛాన్స్ ఉంది. సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందనంటే, మీరు ఏదైతే ఉందో, ఏదైతే హైపర్ యాక్టివ్ గా కొంతమంది కామెంట్ చేస్తున్నారు కింద, అంత హైపర్ యాక్టివ్ చేసే వాళ్ళు ఎప్పుడైనా ఓట్లు వేసి కూడా ఉండరు, ఎందుకంటే అంత రేంజ్ లో ఇంపాక్ట్ చూపిస్తారు వాళ్ళు. సో కళ్యాణ్కి తనుజాకి నిజంగానే డిఫరెన్సెస్ ఉంది, సీరియస్ గా చెప్తున్నాను, నిజంగానే డిఫరెన్సెస్ ఉంది. మళ్ళీ సిచ్యువేషన్ మారబోతుందా అని అంటే మారే ఛాన్స్ ఉండదబ్బా మీరు అనుకున్నా కూడా. ఎందుకు మారదు అని అంటే అంత ఇంపాక్ట్ చూపించే అంత సిచ్యువేషన్ ఎక్కడ లేదు. ఇంకోటి ఏంటంటే జనరల్ గా ఇప్పుడు కొంతమంది ఇప్పుడు కామన్ ఆడియన్స్ ఉన్నారు, ఆ కామన్ ఆడియన్స్ ఇప్పుడు ఎపిసోడ్ చూసిపోయి ఓట్లేసేంత సిచ్యువేషన్ ఉండదు. ఇప్పుడు అంతా ఫ్యాన్స్ తప్ప ఎవరు ఇద్దగా ఇంపాక్ట్ చూపించేంత అది ఉండదు. ఒకవేళ ఏవి నచ్చి కామన్ ఆడియన్స్ కొంతమంది ఓట్లు వేసారనుకోండి, ఆ ఓట్ బ్యాంక్ అనేది ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇది క్లియర్ గా అర్థం చేసుకోవాల్సిన విషయం మీరు అనమాట. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి ఇమాన్యుయల్ ఉన్నాడు. సో ఇమాన్యుయల్ కు 15% ఓటింగ్ అనేది పడుతుంది. అండ్ ఈయనకి ఏవి వచ్చింది కదా, మరి ఏవి వచ్చినాక చాలా మంచిగా ఉంది ఏవి. బట్ విన్నర్ క్వాలిటీస్ లేకపోయినా కూడా మంచి ఆల్రౌండర్ ఆల్ మిక్స్డ్ లాగా మంచి ఏవి బాగానే ఉంది, బాగుంది అనుకున్నారు. కానీ ఓట్ బ్యాంక్ లో ఏమన్నా ఇంక్రీజ్మెంట్ ఉందా, ఎక్కడైనా పెరిగిన ఆ దాఖలు ఉందా? మళ్ళీ అక్కడికి వచ్చి ఆగింది, అదే 15%కి మళ్ళీ అక్కడే వచ్చి ఆగింది అనమాట. సో మీరు చెప్పినట్టుగా మరి కోట్ల ఓట్లు పడితే ఇక్కడ సిచ్యువేషన్ ఎందుకు ఇలా మారకుండా ఉంటుంది? జనాలు ఏంటంటే ఒక సడన్ ఒక కంటెస్టెంట్ కి ఫిక్స్ అయిపోయి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఓట్లు వేసేసుకుంటూ ఉంటారు. జనరల్ ఆడియన్స్ వెళ్ళి ఓట్లు వేయాలంటే ఏదన్నా మిరాకిల్స్ జరగాలి, ఏదన్నా మ్యాజిక్లు జరగాలి, అప్పుడు కానీ ఇంపాక్ట్ చూపించారు. సో అది నేను చెప్పాలనుకున్నాను ప్రతిసారి కూడా. సో 15% తోటి థర్డ్ పొజిషన్ ఉంటే, ఫోర్త్ పొజిషన్ వచ్చేసరికి డెమోన్ పవన్ ఉన్నాడు. అండ్ డెమోన్ పవన్ కి 13% ఓటింగ్ ఉంది. అండ్ ఆ ఏవి వల్ల కూడా ఇంపాక్ట్ పెద్దగా ఏమీ లేదు డెమోన్ పవన్ వల్ల, దానివల్ల మైనసే. అంటే బిగ్ బాస్ చెప్పిన మాటలు బాగున్నాయి, కానీ అక్కడ ఎడిటింగ్ చూసుకుంటే, అక్కడ ఏదైతే ఫుటేజ్ ఉందో ఏవి చూసుకుంటే మాత్రం ఆ ఇంపాక్ట్ అనేది, ఆ మాటల్లో చెప్పిన ఇంపాక్ట్ ఆ వీడియోలో మాత్రం కనిపించలేదు, ఏవీలో కనిపించలేదు. అదే పెద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్ అనమాట. సో బిగ్ బాస్ చెప్పిన కంటెంట్, ఆ మాటలు దుమ్ములేపే రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చినా కూడా వీడియో చూసేసరికి అందరికి ఏమీ లేదురా ఇందులో అనే ఫీలింగ్ కలిగేటట్టుగా చేశాడు అనమాట. సో తనుజాకి అలాగే అయింది, డెమోన్ కూడా అలాగే అయింది. సో ఇది నా పర్సనల్ గా చెప్పేది కాదు, మీకు చూస్తే మీకే అనిపిస్తుంది ఒక విన్నర్ కావాల్సిన ఎలివేషన్ లేదురా అనే ఫీలింగ్ మీకు తగులుతుంది. సో తర్వాత పొజిషన్ 5th పొజిషన్ వచ్చేసరికి సంజనా గర్లాని గారు ఉన్నారు. సంజన ఖచ్చితంగా ఈమె 10% ఓటింగ్ ఫిక్స్ అయిపోయింది, పైకి కిందికి ఏం లేదు. నేను స్టాండర్డ్ గా ఈమె ఫ్యాన్స్ అనేది స్టాండర్డ్ గా ఉన్నారు, అక్కడితోటే ముందుకెళ్తున్నారు. అంతకు మించి ఇంకా ఈమె ఓట్ బ్యాంక్ అనేది పెరగట్లేదు, తగ్గట్లేదు. 10% కి అక్యురేట్ గా ఫిక్స్ అయిపోయి కూర్చున్నారు అనమాట. సో ఇలా ఉంది ప్రజెంట్ పరిస్థితి. మీరు అనుకున్నట్టు బయట సోషల్ మీడియాలో జరుగుతున్న సిచ్యువేషన్స్, సినిమా సితారా అనేది ఏమీ లేదు. కానీ ఇక్కడ మైనర్ డిఫరెన్సెస్ అని ఎందుకు చెప్తున్నారంటే, ఎవరికైనా ఇచ్చే ఛాన్సెస్ ఉంటది, అప్పుడు కాల్ తీసుకోవచ్చు, నేను చెప్పిందే విన్ అయింది, నేను చెప్పిందే కరెక్ట్ అయింది అని చెప్పుకోవడానికి మాత్రమే జరుగుతుంది ఈ సిచ్యువేషన్స్ అన్ని. ఎవరికి కాళ్ళు సోర్సెస్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, బట్ వాళ్ళకి కావాల్సినట్టుగా మలుచుకుంటున్నారు, కావాల్సినట్టుగా చెప్తున్నారు. అది వాళ్ళ ఇష్టము, వాళ్ళ పర్సనల్ పర్ఫెక్షన్ అనమాట. సో మనకు తెలిసింది, మనకు వచ్చిన ఇన్ఫో ప్రకారంగా 32% తోటి టాప్ పొజిషన్ లో తనుజ ఉంటే, సెకండ్ పొజిషన్ 30% తోటి కళ్యాణ్ ఉన్నాడు, 15% తోటి ఇమాన్యుయల్ టాప్ 3, అండ్ టాప్ 4 వచ్చేసరికి 13% డెమోన్ పవన్. 5th పొజిషన్ లో వచ్చేసరికి 10% ఓటింగ్ తోటి సంజనా గారు ఉన్నారు. ఇది ఓటింగ్ ఆర్డర్ లో పర్ఫెక్ట్ ఆర్డర్ అనమాట. సో చాలా మంది సంజనా గారు 4th ప్లేస్ లో ఉంది, ఇమాన్యుయల్ 3rd ప్లేస్ లో ఉన్నాడు, ఇమాన్యుయల్ 4th ప్లేస్ కి వచ్చాడు, డెమోన్ పవన్ 2nd ప్లేస్ కి వచ్చాడు. అన్ని గజిబిజి గందరగోళం చేస్తున్నారు అనమాట. అందరు ఒక తెలియని ట్రాన్స్ లోకి తీసుకెళ్తున్నారు. అది మాత్రం నమ్మకండి. మీకు నచ్చిన కంటెస్టెంట్ కోటేసుకోండి, ఇంకా పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. ఈ రోజుతో క్లోజ్ అవ్వబోతుంది కాబట్టి
కొంచెం ఆలోచించుకొని మీరు ముందుకెళ్ళండి, అంతకుమించి ఏమీ లేదు అనమాట. మీకు నచ్చిన కంటెస్టెంట్ కోట్లు వేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు ఎవరు కోట్లు వేస్తున్నారు, ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నారని కింద కామెంట్ చేయండి. ఓన్లీ ఫర్ తనుజ, ఓన్లీ ఫర్ కళ్యాణ్, ఓన్లీ ఫర్ డెమోన్, ఓన్లీ ఫర్ ఇమాన్యుయల్, ఓన్లీ ఫర్ సంజన, అలా కాకుండా ఎందుకు విన్నర్ అవ్వాలనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. మీరు ఓట్లు వేసారా లేదా అనేది కూడా కింద కామెంట్ చేస్తూ ఉండండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినా కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ గుడ్ లక్.